ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కాకమ్మక్క కథ. కాకులు పురాణ కాలం నుండి కూడా ప్రసిద్ధిగన్నవి. వెనక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలం ఒలకబోసిందట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటికి వచ్చి నదిగా ప్రవహించింది. కాకులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనుషులలో కూడా లేవు. వాటిలో వర్ణభేదం లేదు. అందుకనే తెల్లని కాకులనేవే లేవు, తెలియదా సుమతి అన్నాడు కవి. కాకులు ఇళ్ల కప్పుల మీద వరుసగా కూర్చొని చదువుకోవటం చూసారా? దానిని కాకిబడి అంటారు. కాకులలో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక కాకికి తినడానికి ఏమైనా దొరికితే అన్ని కాకులను పిలుస్తుంది. అంతేగాని తన పొట్టుకు మాత్రమే చూసుకోదు. వీటిని బట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు. అటువంటి ప్రసిద్ధిగన్న కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతు ఎత్తి కాకధ్వని, కాకభైరవి మొదలైన రాగాలు పాడితే దిక్కులు మారు మోగుతాయి. వినే వాళ్ళ చెవులు చిల్లులు పడతాయి. కాకమ్మక్కయ్య మొగుడు కాకి బావ చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లల నెత్తి కొట్టి చేతిలో ఉన్న అప్పచ్చులు కాజేయడంలో నేర్పరి. ఇన్ని గొప్ప గుణాలు చూసే కాకమ్మక్క కాకి బావను వరించింది. ఒకనాడు పొద్దున్నే కాకి బావయ్య కాకమ్మక్కతో ఇలా అన్నాడు. ఓసే కాకమని, మనం ఈ పూట ఎక్కడికైనా మంచి చోటికి విందుకు పోతే ఎలా ఉంటుందే అని అన్నాడు. బావకు సంతోషంగా ఉన్నప్పుడు అక్కయ్యను కాకామణి అని పిలుస్తాడు. బాగానే ఉంటుంది, ఎవరింటికి పోదాం అని రాగం తీసింది కాకమ్మ. కాకమ్మక్క ఎప్పుడూ మామూలుగా మాట్లాడదు, సంగీతంలో తప్ప. దగ్గరే నాయుడు గారిల్లు ఉంది. పొద్దుటి పూట వారింట్లో చక్కని ఇడ్లీలు, ఉప్మా చేసుకుంటారు. అయితే నాయుడు గారు కుంభకర్ణుడు. బారెడు పొద్దుక్కితే గాని లేవడు. ఏ మనుషులో వీళ్ళు. మనలాగా వీళ్లకు తెల్లారుజామున లేచే అలవాటే లేదు. ఒట్టి సోమరిపోతులు. మన ఇద్దరము నాయుడు గారి ఇంటికి పోదాము. నువ్వు కమ్మగా ఆయనకు మేలుకొలుపు పాట పాడు. అప్పుడు ఆయన మనకు పలహారం పెట్టిస్తాడు అన్నాడు కాకిబావ. నాయుడు గారి ఇంటి పక్కనే వేప చెట్టు ఒకటి ఉంది. దాని కొమ్మ ఒకటి మేడ మీదికి ఉంది. ఆ కొమ్మ మీద కాకి దంపతులు కూర్చున్నారు. ఇద్దరు గొంతులు కలిపి ముచ్చటగా నాయుడు గారికి మేలుకొలుపు పాట పాడడం ఆరంభించారు. కాకి పాటకు ఎంతటి వాడైనా లేవాల్సిందే. కాకి పాట ఋషుల తపస్సు కూడా భగ్నం చేయగలదు. కానీ నాయుడు గారు ఎద్దు ముద్దు స్వరూపం. అందుచేత ఆయన కాకి దంపతుల పాట లక్ష్యం చేయకుండా గురక పెట్టి నిద్రపోతున్నాడు. మన కాకి దంపతులు స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకో పాట ఆరంభించారు. కాకభైరవి ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకు పంచమ స్థాయికి వెళ్ళింది. ఎలాగైతేనేం నాయుడు గారు లేచాడు. కానీ కాకిపాట ఆనందించడానికి బదులు తన చేతికర్ర కాకుల మీదకి కోపంగా విసిరేశాడు. అది కాస్త వేప కొమ్మల మధ్య చిక్కుకుపోయింది. చేసేది లేక నాయుడు గారు నౌకరును పలహారం పట్టుకురమ్మని కేక వేసి ముఖం కడుక్కోవడానికి వెళ్ళాడు. నౌకరు నాయుడు గారి పలహారం పట్టుకొచ్చి గదిలో పెట్టి వెళ్ళాడు. 6 ఇడ్లీలు, కమ్మని నెయ్యి, గారెలు, బిస్కెట్లు, వెన్న అన్నీ పల్లెంలో ఉన్నాయి. కాకిబావ, కాకమ్మక్కయ్య చెట్టు మీద నుండి దిగివచ్చి పలహారం ప్రారంభించాయి. కాకమ్మక్కయ్య ఒక ఇడ్లీ, ఒక గారె తిన్నది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరూ వెన్న నంచుకున్నారు. ఇద్దరి ముక్కులకు వెన్న అంటింది. ఇద్దరూ కాసిన్ని మంచినీళ్లు తాగారు. కాకిబావ నాయుడు గారి తివాసి మీద ముక్కు తుడుచుకున్నాడు. కాకమ్మక్కయ్య పక్కన ఉన్న గుడ్డలతో తుడుచుకుంది. ముక్కు తుడుచుకుంటూ ఉండగా కాకిబావకి మంచి ఆలోచన వచ్చింది. పలహారం పల్లెమంతా తను పట్టుకుపోతే ఎంత బాగుంటుందని. ఆలోచన బాగానే ఉంది, కానీ పట్టుకుపోవడం ఎలా? పలహారం పల్లెం ముక్కుకు అరవదు. అందుకని కాకిబావ పలహారం పల్లెం కింద ఉన్న గుడ్డను ముక్కుతో పట్టుకు లాగాడు. బల్ల మీద ఉన్న పల్లెము, గిన్నెలు, గ్లాసులు కింద పడ్డాయి. ఇక గప్చిప్. అక్కడ ఏం జరిగిందో కూడా చూడకుండా కాకిబావ, కాకమ్మక్కయ్య ఊర్లోకి ఉడాయించాయి.